ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 14వ అధ్యాయాన్ని చదువుకుందాం. స్త్రీ గర్భవాసాన పుట్టిన మనిషి ఆయుష్ స్వల్పం. అతడికి ఎప్పుడూ కడగండ్లే. పువ్వులాగా వికసిస్తాడు, త్వరలో వాడిపోతాడు, పారిపోయే నీడలాగా గతించిపోతాడు. దేవా, ఇలాంటి వాడి మీద చూపు నిలుపుతావా? తీర్పు తీర్చడానికి నన్ను నీ ఎదుటికి రప్పిస్తావా? అశుద్ధమైన దానిలో నుంచి శుద్ధమైన దానిని పుట్టించగలవాడెవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు. మనిషి బ్రతకవలసిన రోజులు ఎన్నో నీవు నియమించావు. అతడు ఎన్ని నెలలు బ్రతుకుతాడో నీకు తెలుసు. అతడి ఆయువుకు సరిహద్దు నిర్ణయించావు. దానిని అతడు దాటలేడు. కనుక అతడి వైపు నుంచి నీ దృష్టి తిప్పుకో. జీతగాడిలాగా ఆ కాలమంతా అతడు పూర్తి చేసే వరకు వాణ్ణి వదిలిపెట్టు. చెట్టు విషయం ఆశాభావం ఉంది. దాన్ని నరికివేస్తే మళ్ళీ చిగురిస్తుంది. అది తప్పక పిలకలు వేస్తుంది. దాని వేళ్ళు భూమిలో పాతగిలిపోతే, దాని మ్రాను మట్టిలో కూరుకుపోయి చస్తే, నీటి వాసన తగిలిందంటే చాలు అది చిగురిస్తుంది. లేత మొక్కలాగా అది కొమ్మలు తొడుగుతుంది. అయితే మనిషి చస్తాడు, చాచుకొని అలాగే పడి ఉంటాడు. మనిషి ప్రాణం విడిచాక అతడు ఎక్కడున్నట్టు? సముద్రం నుంచి నీళ్లు ఆవిరైపోతాయి, వాగుల్లో నీళ్లు తగ్గిపోతాయి, ఇంకిపోతాయి. అలాగే మనుషులు చనిపోయి తిరిగి లేవరు. ఆకాశం లేకుండా పోయే వరకు మేలుకోరు. ఎవరు వారిని నిద్రలేపరు. నీవు నన్ను మృత్యులోకంలో దాచివేస్తే ఎంత బాగుండేది. నీ కోపాగ్ని చల్లారే వరకు నన్ను మరుగు చేస్తే ఎంతో బాగుండేది కదా. నీవు నాకు ఒక గడువు పెట్టి ఆ తరువాతే నన్ను తలుచుకుంటే బాగుండేది. మనుషులు చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుతారా? అలాగైతే నా పోరాటం జరిగే రోజులన్నీ, ఆ మార్పు నాకు కలిగే వరకు నేను ఆశాభావంతో ఎదురు చూడగలిగి ఉంటాను. అప్పుడు నీవు పిలుస్తావు, నేను మారు పలుకుతాను. నీవు చేతులతో చేసిన పని పట్ల నీకు ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు నా అడుగులను నీవు లెక్క వేస్తున్నావు. నీవు నా పాపాలు బాగా గమనించటం లేదా? నా అతిక్రమాలు సంచిలో పెట్టి మూసివేశావు. నా అపరాధాలు భద్రంగా ఉంచావు. పడిపోయిన పర్వతం కూడా అలాగే ముక్క చెక్కలైపోతుంది. కొండశిల తన చోటు నుంచి పడిపోతుంది. నీళ్లు రాళ్లను అరగదీస్తాయి. ప్రవాహాలు పొర్లిపారి భూమిపై మట్టి కొట్టుకుపోతుంది. ఆ విధంగానే నీవు మనిషి ఆశాభావాన్ని భగ్నం చేస్తావు. నీవు మనుషులను ఎప్పటికీ అణచివేస్తావు, కనుక వారు అంతరించిపోతారు. నీవు వారికి వికార ముఖం కలిగించి వారిని పారదోల్తావు. వారి పిల్లలు ఘనత వహించినా ఆ సంగతి వారికి తెలియదు. దీనస్థితి అనుభవించినా వారికది తెలియదు. తమ సొంత శరీరంలో ఉన్న బాధ మాత్రమే అనుభవిస్తారు. తమ విషయమే శోకిస్తారు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.